ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. కరెక్టే కదా? మంచిగుంది. ఏం సంతోషం, ఫేస్ వెలిగిపోతుంది. లైట్లు తీసేయచ్చు. మనది. చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? గువన్ సంచి బ్యాగు, కటారా సైకిల్. మా నాన్న పొలం పనికి పోయేటోడు. నాన్న చనిపోయినాక అంతా అమ్మనే. అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతామో అని మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకుపోయి, అమ్మా నీకు నచ్చింది కొనుక్కోయే, రేట్ చూడకుండా అని చెప్పాలని. ఇవాళ అమ్మ మోహన్ చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. ఏ నువ్వు నాతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినావు చూడు వానలా, ఆ రోజే నాకు తెలుసు. డాన్స్ చేద్దామా? హలో మౌని, అమ్మా ఏడును రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను గల్వనికి వస్తుండు. మీ నాయనమ్మ మాట్లాడుకుంటుంటిన్ననే. ఇంటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లా అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు. ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు. పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకు నీరు? మౌని ఉంటే గింటే నా అయ్యకుండాలి. ఈడెవడు నాకు చెప్పనీకి? రమ్మను చెప్తా, రమ్మను. ఇప్పుడు ఇంకేం భయం లేదు. హలో మౌని, హే ఏడున్నావు? బిల్ సెటిల్ చేయడానికి టెంట్ హౌస్ పోతున్నా. ఇప్పుడే మా రూమ్కి వచ్చేసే. నీతోనొక మాట చెప్పాలి. ఇప్పుడే వచ్చేసే, నేను వెయిట్ చేస్తుంటా. సరే వస్తున్నా, వచ్చేస్తున్నా. ఏ రాజు, సార్ సార్ ఏమైందిరా? సార్ బండి బ్రేక్ డౌన్ అయింది సార్. అరే ముందే చూసుకోర్రా, జల్దీ చూడు. ఇంకెంతసేపు అవుతుందిరా? జరా టైం పట్టట్టుంది సార్. ఏ
ఏంది ఈయనేనా నువ్వు ఉండేటిది ఆ? మోనీ మోనీ ఇగో పైసలు. ఏందన్న ఇటు వచ్చినావు? మౌని దగ్గర పోలేదా? అలా బాబాయ్ వచ్చినాడు రా. అన్నా అయితే సినిమాకి పోదామన్నా, టికెట్స్ ఉన్నాయి. పదరా. సరే. మోనీ ఏమైంది? ఎందుకే అంత భయం? మోనీ తలుపు తీ బేటా. ఏ మోనీ, నాటకాలు చేస్తున్నావే? ఏ మోనీ, నన్ను కాదని మీరు ఎట్లా బతుకుతారే? మౌని మౌని వసేయ్. మౌని డోర్ కుల్లా పెట్టినవేందే? ఎవరు లేరా? ఎవ్వరుంటారే? అరే నైట్ షిఫ్ట్ నాతో కావే, కొద్దిగా చాయ్ పెట్టిస్తావానే? పెడతా. అట్లున్నవేందే? ఏమైంది? ఏం కాలే. ఇగో నీ కొత్త సెంటర్ కీస్. ఏంది అట్లున్నావు? ఇంకొస్తలేను, ఖతం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు. హే మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరమైంది మౌని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నకరాలు చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా, వస్తానన్నావు. ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా. మౌని మీ బాబాయ్. నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది. అందుకే కదా నన్ను కేర్ చేయలే. బల్లిగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే? ఇగో నీ కాంట్రాక్ట్, నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు. మేము ఇట్లానే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది ఈ సంగతి. థ్యాంక్స్. మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నయం. ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడా మాట. మంచిగా చూపించినావు. నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. చెయ్. ఏందన్నా అట్లున్నావు? ఏం లేదు.
సందీప్ రెడీయా? ఇవాళ క్లాస్ క్యాన్సిల్. ఎందుకన్నా? ఏమైందన్నా? అన్నా సారీ 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 ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను. నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, మేం పడుతూనే ఉంటాం. కానీ మీరంటారని అనుకోలే. ఫస్ట్ టైం లైఫ్లా 0 కంటే తక్కువ అయిపోయినా. కోపంలో ఏదో అన్నాను. ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకు అవసరం లేదు మేడం. మాకు మీకు ఏందిరా? మీరే అన్నారా మాట. సరే నేనే అన్నా, నోరు జారినా. సారీ. చెప్తానేమైందో వింటావా? ముందు కొంచెం తిను. నేను కూడా ఏం తినలే. తినురా. అవసరం లేదు. ఏమన్నావు? ఇప్పుడు చెప్పురా. మీరేంది, మేమేంది? మను అను. రాత్రి ఏదో జరిగింది, బై మిస్టేక్లో అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా. ముందు లెక్కనే ఉందాం, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే గాని చెప్పనీకి వస్తలే. నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకైతే చూసినెంబడే
నువ్వు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో ఉన్నావు? గీత సింగపూర్ పోతుందన్న, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకతేనా? లేదు, ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న. దూరం చేయనా బాయ్ చెప్పొస్తా. రే ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తుందబ్బా.